దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 23rd సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 36వ అధ్యాయము 8వ వచనము, సామ్ నంబర్ 36 అండ్ వర్స్ 8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారు ఎవరు? ఇక్కడ పై వచనం మనం చదవాలి. ఆ 7వ వచనంలో రాయబడిన మాట, ఎవరైతే యెహోవా రెక్కల కింద ఉన్నారో, దేవునిని ఆశ్రయముగా చేసుకున్నారో వారి గురించి రాయబడిన మాట. అందరి గురించి కాదు. ఎవరైతే దేవుణ్ణి వారికి ఆశ్రయముగా చేసుకున్నారో, దేవుడున్నాడు, నాకేం భయం లేదు, దేవుడు చూసుకుంటాడు, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, దేవుడే నాకు కాపరి అని ఎవరైతే ఆయన రెక్కల కింద, రెక్కల నీడ కింద ఉన్నారో వారు సంతృప్తి నొందెదరు. నాట్ ఎవ్రీబడి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా వాగ్దానమును, ఏదైనా వాక్యమును మనము చదివినప్పుడు, ఏదైనా ఒక ప్రామిస్ని మనము తీసుకున్నప్పుడు ఆ పై వచనము కింద వచనమును మనము చదివి గ్రహించాలి. ఎవరైతే కేవలము దేవుని మీద ఆధారపడి ఉన్నారో, దేవుణ్ణి తమకు ఆశ్రయముగా చేసుకున్నారో, నిజంగా బైబిల్ చెప్తుంది వారు ధన్యులు. ఎందుకు తెలుసా? వారు దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత మాత్రమే కాదు, వారు ఆనంద ప్రవాహములో నుండి వారికి త్రాగించుచున్నాడు దేవుడు. Let's read this in English. Psalm number 36 and verse 8. They shall be abundantly satisfied with the bounty of thy house. They shall be abundantly satisfied. Abundantly, సంతృప్తి. And thou shalt make them drink of the river of thy pleasures. ఆయన యొక్క ఆనంద ప్రవాహము నుంచి, దేవుని యొక్క ఆనందమును ఆయన మనకు త్రాగింప చేస్తాడండి. మనము తాగాల్సింది ఆయన ఆనందాన్ని. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క కోరిక నువ్వు సంతృప్తిగా ఉండాలని, దేవుని యొక్క కోరిక ఆయన ఆనందంలో నువ్వు పాలు పంచుకోవాలని. అందుకే నమ్మకమైన మంచి దాసుడా, దేవుని ఆనందంలో పాలుకోమని అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. పార్టేక్ ఇన్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కోరిక అంతా కూడా ఒకటేనండి. మనము ఏ విధంగా ఎదగాలి, ఆత్మీయంగా ఏ విధంగా పరిపక్వం అవ్వాలంటే ఆయన ఆనంద ప్రవాహంలో నుంచి త్రాగాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. హిందీ మే పढ़ेंगे भजन संहिता 36th चैप्टर और उसमें 8 वचन पढ़ रहे हैं. भजन संहिता 36 और 8 वचन. वे तेरे भवन के चिकने भोजन से तृप्त होते हैं और तू अपनी सुख की नदी में से उन्हें पिलाएगा. सुख की नदी में से पिलाएगा. हालेलुया. प्रभु को बहुत धन्यवाद. सुख की नदी में से पिलाएगा. परमेश्वर के सुख की नदी में से आपको पिलाएगा. ओ प्रभु को धन्यवाद. वे तेरे भवन के चिकने भोजन से तृप्त होंगे. परमेश्वर आपको तृप्त करेंगे. कोई भी हो आपको తృప్తి కరంగా. ఈరోజు నువ్వు ఎవరివైనా సరే జాగ్రత్తగా గమనించాలి. తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది సరిపోలేదు, ఇది సరిపోలేదు అని అనుకుంటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి? ఆయన మందిరం యొక్క సమృద్ధి. దేవుని యొక్క మందిరంలో సమస్తము సమృద్ధిగా ఉంటుంది. 1000 కొండల మీద పశువులు నాదంటాడు, వెండి నాది, బంగారము నాదంటున్నాడు దేవుడు. భూమిలో ఉన్న సమస్తము దేవునిదై ఉన్నవి. దేవుడు అంటున్నాడు ఆయన మందిరం యొక్క
సమృద్ధి చేత నిన్ను సంతృప్తి నొందెదరు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫ్రమ్ టుడే యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. యూ విల్ లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్. ఈ రోజు నుంచి నీ జీవితం, నీ బ్రతుకు మారుతుంది. సంతృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా మీరు బలపరచిన విధానానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నీకు ఆశ్రయముగా చేసుకున్న వారిని దేవా సంతృప్తి, దేవా సాటిస్ఫై చేసే దేవుడు నాయన. నిన్ను ఆశ్రయముగా చేసుకున్న వారు నాయన నీ ఆనంద ప్రవాహములో నుంచి త్రాగిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనలో, ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క నాయన ప్రభా, ఈ 2 బలమైన మాటల ద్వారా ఈరోజు నువ్వు నీ బిడ్డలను అభిషేకించి ప్రతిష్ఠించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, మీరు మాకు చాలిన దేవుడైనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేస్తున్న స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, వారిని ఈరోజు నువ్వు సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ తోడుకై స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. దేవ, చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ, వారి చదువులో నైనా వారిని నువ్వు తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభా. నీ ఆనంద ప్రవాహంలో నుంచి నాయన చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా నువ్వు త్రాగిపించమని ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయంతట్లో మీ తోడుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు దేవా, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధుల కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.